క్రానికల్ ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చింది. పవన్స్ స్వార్డ్ స్టంట్ టర్న్స్ రిస్కీ. మొన్న ఆయన సినిమా ఓజీ సినిమా ప్రీలీజ్ ఫంక్షన్ ఏదో ఫంక్షన్లో ఆయన కత్తి తిప్పాడంట. కత్తి తిప్పుతున్నప్పుడు వెనకాల సెక్యూరిటీ అతనికి జస్ట్ క్షణంలో తప్పిందట. దీన్ని క్రానికల్ వాళ్ళు పవన్స్ స్వార్డ్ స్టంట్ టర్న్స్ రిస్కీ, ది సూపర్ స్టార్ ఓడ్ ఫ్యాన్స్ with a sword wielding stage arrival, but his bodyguard narrowly escaped injury in the actor's dramatic stunt. సో ఆయనే కత్తులు తిప్పుతూ ఉంటే ఆయన అభిమానులు తిప్పరా? అట్లాంటి వీడియోలు ఇప్పుడు వస్తున్నాయి కదా. ఈస్ట్ గోదావరి జిల్లాలో, కోనసీమ జిల్లాలో కొందరు జనసేన వాళ్ళు కత్తులు పెట్టుకుని తిప్పారు. అట్లాగే నిన్న ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కొందరు అభిమానులు కత్తులతోటి తిరిగారంట. ఇదేమి ముఖ్యమంత్రి ఏం పాడో, మళ్ళీ ఉప ముఖ్యమంత్రిని నేను చేయకూడదు అంటున్నారు. ముందుగా గోపి గారు ఈ కత్తులు తిప్పే గొడవేంది? ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ గోలైంది? సినిమా ప్రమోట్ చేసుకుంటే చేసుకో కానీ కత్తులు తిప్పటం ఇవన్నీ రఫా అని అక్కడ బోర్డు పెట్టినందుకే చాలా పెద్ద ఘోరం జరిగిపోయిందని ప్రచారం చేసినాడు. ఇప్పుడు కత్తులే తిప్పుతున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ తెలంగాణలో చేశారు కాబట్టి పట్టించుకోకపోవచ్చు. అక్కడ ఏపీలో కూడా జనసేన వాళ్ళు ఏదో బర్త్డే పార్టీలో కత్తులు తిప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదు కదా. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? సార్, కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పులు తీస్తారు, కత్తులు తీస్తారు, ఏవైనా తిప్పుతారండి. ఆయనకి ఆ స్వతంత్రం ఉన్నట్టు ఉంది. మరి అది ఏ రాజ్యాంగం ప్రకారం వచ్చిందో తెలియదు కానీ ఆయన అలాగే చేస్తారు. ఆయన అనుచరులు కూడా అలాగే కత్తులు తీసి రోడ్ల మీద స్వైర విహారం చేస్తూ ఉంటారు. దాన్ని అది ఏ చట్టాల పరిధిలోకి రాదా ఏంటో అయితే అర్థం కాదు కానీ ఆయన చేస్తున్నారు. మొన్న హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన కత్తి తిప్పటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంత పెద్ద సభలో వేదిక మీద నుంచి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన సినిమా నటుల్లాగా కత్తులు తిప్పేస్తే అవి అక్కడ వెనక ఉండే వాళ్ళ గార్డుకి తగిలిందని చెప్తున్నారు. మరి ఆ గార్డు కొద్దిలో తగలపోయినట్లుంది. జస్ట్ నారో ఎస్కేప్ అని రాశారు. నారో ఎస్కేప్ అంటే తగిలింది రాస్తా అంతవరకు గ్యారంటీగా ఉంటుంది. చిన్న గాయమై ఉంటుంది. అదే మైనర్ ఇంజురీ అయి ఉంటుంది. అంటే ఈయన ఏమనుకుంటున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. సినిమా హీరోని కాను, సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటారు కానీ అన్ని కలిపేసే ఆయన చేస్తున్నారు. నిన్న అసెంబ్లీలో కూడా బోండవమ్మ గట్టిగానే ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి అధికారులకు దొరకడం లేదు అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుందంటే ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు? సినిమాలను ప్రోత్సహించుకోవడానికి వచ్చారా లేకపోతే సినిమా వ్యాపారం చేసుకోవడానికి వచ్చారా అనేది. టికెట్ 25వ తారీఖు, రేపు 25వ తారీఖున రాత్రి 1 గంటకి షో టికెట్ ఖరీదు 1000 రూపాయలు. 24 తర్వాత నుంచి సింగిల్ 25 రాత్రి 24 రాత్రి అనుకుంటా కదా. 25 రాత్రి. ఆ తర్వాత నుంచి 25 రిలీజ్. 24 రాత్రి పేపర్ టీవీలో 1 గంటకు కాదు, 1 గంటకి అయితే ఇబ్బంది అని 10ంటికే తీసుకొచ్చేసారంట కదా. 10ంటికి బెనిఫిట్ షో తీసుకొచ్చారంట. 1000 రూపాయల టికెట్లు. అంటే ఇదంతా చివరికి అభిమానుల్ని జనసేన వాళ్ళనే ఆయన బాతున్నట్టు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానులు బాధటమేనండి. అభిమానులు అంటే ఎవరు? అంతా చిన్న చితక జీతగాళ్ళు. వాళ్ళందరూ ఎవరు పెద్ద కోటీశ్వరులు ఏం కాదు. చిన్న చితక జీతగాళ్ళు, లేకపోతే ఆటోలు నడుపుకునే వాళ్ళు, ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. వాళ్ళ దగ్గర నువ్వు 1000 రూపాయల టికెట్ తీసుకుంటే టికెట్కి ఏమి నువ్వు వ్యాపారం చేస్తున్నావు అర్థంగా. ఆ తర్వాత సింగిల్ థియేటర్లకి 150 రూపాయలు పెంచుకోవచ్చు టికెట్ మీద, మల్టీప్లెక్స్లకి అయితే 250 పెంచుకోవచ్చు అని చెప్పి. అంటే ఇది పెంపు మొత్తం కూడా 10 రోజుల పాటు ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉన్న థియేటర్లలో 10 రోజుల పాటు నువ్వు అధిక ధరలకు టికెట్లు అమ్మేసుకుంటే ప్రజలంతా ఏమైపోవాలి? ప్రజలకు ఉండే చిన్న వినోదం సినిమా ఒకటే. ఆ సినిమాని నువ్వు ఇంత వ్యాపారం చేస్తూ ఉంటే
ఏమనుకోవాలి, ఏమి నువ్వు రాజకీయ నాయకుడివి, ఏమి ప్రజలకు నేను మేలు చేస్తాను అని చెప్పి ఇంకో వీడియో చెప్పుకొచ్చి కూడా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో, మీరు చూసారో లేదో. ఎలక్షన్ టైంలోనేమో నేను అసలు గొడుగు వాడను, మీరంతా వర్షంలో ఉంటే, మీరు ఎండలో ఉంటే నేను గొడుగు వాడను అని చెప్పారంట. ఇప్పుడేమో ఆయన 4-5 గొడుగులు పట్టుకుని ఆయన వెనకాల ఆయనకి రక్షణగా ఉన్నారట. మరి అది మరి నిజంగా తడవకుండానే ఉన్నాడా, లేకపోతే కాసేపు ఏమైనా తడిసాడో నాకు తెలియదు కానీ, బట్ ఆ వీడియో చూస్తే నవ్వు వచ్చింది. ఎలక్షన్ సమయంలో ఆయన చాలా చెప్పాడండి. నా సినిమాలు నేను ఉచితంగా చూపిస్తా నా అభిమానులకి అని కూడా చెప్పాడు ఆయన. అంటే గతంలో ₹1000 టికెట్ ఉచితం అనమాట ఇప్పుడు. ₹1000 టికెట్ ఉచితం అన్నమాట ఆయన లెక్కలు. అది జరుగుతోంది. మరి ఎట్లాంటి రాజకీయం చేస్తున్నాడో మనం అందరూ చూస్తూనే ఉన్నాం, ప్రజలు కూడా చూస్తున్నారు. అయితే విష్ణు గారు మీరన్నా డిమాండ్ చేయండి, అయ్యా రేపు ఓజీ రిలీజ్ అయినప్పుడు ఈ కత్తులు కటారులతో తిరగమాకండి, మీరు రఫ్ అంటేనే ఇదే చాలా ప్రమాదం జరిగిపోయినట్టు చెప్పారు, ఇప్పుడు కత్తులతో తిరుగుతున్నారు. మొన్న కూడా జనసేన వాళ్ళు తిరిగారు కదా. సో మీలాంటి వాళ్ళు గట్టిగా ఇటువంటి విషయాల్లో పట్టుబడితే బాగుంటుందేమో. అంటే సార్ ఇప్పుడు ఆయన ప్రజల ముందు ఒక మాట చెప్తాడు, వాళ్ళకు సంబంధించినటువంటి క్యాడర్ ముందు ఒక మాట చెప్తాడు. ఈ రప సంబంధించి ఒక సినిమాలో వచ్చినటువంటి డైలాగ్ని ఉత్సాహంతో వాళ్ళందరూ మాట్లాడితే అసలు ఈ పార్టీ క్రిమినల్ పార్టీ, ఈ పార్టీ లీడర్ ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా అని నానా బీభత్సం చేశారు 4 రోజుల పాటు వాళ్ళకు ఉన్నటువంటి సొంత మీడియాతో. అది డైరెక్ట్గా ఒక లీడర్, ఒక డిప్యూటీ సీఎంఏ కత్తి తిప్పుతా ఉంటే జస్ట్ తగలబోయిందనేది దాన్ని ఏమనుకోవాలి? వాళ్ళ మనస్తత్వం ఏ రకమైనటువంటి మనస్తత్వం అనుకోవాలి? ఆయన ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ చూస్తున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఆ పార్టీ యొక్క నేచరా, లేదా వాళ్ళ మనస్తత్వమా, లేకపోతే కేడర్ యొక్క ఇదా, జోష్ కోసమా, ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏదైనా బై మిస్టేక్ అతనికి తగిలింటే ఆ గార్డుకి ఎంతటి ప్రమాదానికి ఇదయ్యేది? కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇతరులకి బురజల్లడం కోసం, ఇతరుల మీద బండలేయడం కోసం మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప వాళ్ళు ఆదర్శవంతంగా ప్రజా జీవితంలో ఏ రకంగా ఉండాలి అని చెప్పని ఉండేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చూడండి, మనం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీస్ గురించి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారు, ఏ రకంగా చేశారు. ఈ రోజు ఏం జరుగుతూ ఉంది? ఒక్కొక్క టికెట్ ₹1000కి అమ్ముకునేటటువంటి కోవడానికి గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసిందంటే టమాటా రూపాయికి రావట్లేదు, ఉల్లిపాయ రూపాయికి రావట్లేదు, కానీ ₹1000 మాత్రం. అలాగే భూమి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అలాట్మెంట్స్ లో కూడా అదే రేట్లో దొరుకుతోంది, కానీ సినిమా వెళ్లాలంటే మాత్రం ₹1000. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత అభిమానులైనా కూడా జనం ఇష్టపడతారండి ఇటువంటి. ఈ అభిమానంలో అనేవాళ్ళు సినిమా చూడొచ్చు, కానీ మ్యాడ్గా మారకూడదు కదా. మ్యాడ్గా మారి అబ్బో బ్రహ్మాండం అని వీళ్ళే చెప్తే అట్లా ఇక వాళ్ళు అట్లా చేస్తారు కదా. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా చూడొచ్చు కదా. సార్ ఇప్పుడు ఏ సినిమా ఇంత సూపర్ హిట్ సినిమాలు ఏం కాదు సార్. ఏ 4 షోలు 5 షోలకోనూ ఈ జనాల ఒత్తిడంతా ఉంటుంది. ఆ ప్రజలందరూ, అభిమానులందరూ చూసేటటువంటి ఆ సందర్భంలోనే అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి, మనకు అనుకున్నటువంటి టార్గెట్ కి డబ్బులు రావాలి అనేది ఒక ఆలోచన. ఒక 4 రోజుల పాటు ఆ రష్ ఉందనుకోండి, ఆ రష్ లోనే ₹1000 చొప్పున వసూలు చేయటము అంతే తప్ప ఇదేమి 100 రోజులు ఆడేటటువంటి సినిమాలన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు మనం చూస్తాను అనేక సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతాను 4-5 రోజులు ఉంటుంది, తర్వాత మరుగున పడిపోతుంది. ఈ సందర్భంలోనే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయాలి, డబ్బులు గుంజేయాలి అని చెప్పినది నిర్మాతల యొక్క, నటుల యొక్క ఆలోచన. నా ప్రశ్న ఏమంటే, రేపు సినిమా హాల్ దగ్గర కూడా కత్తులు తిప్పే ప్రమాదం ఉందా అన్నది నా ప్రశ్న. సినిమా హాల్ దగ్గర అంటే ఒక నాయకుడే, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక నటుడే ఆ రకంగా కత్తులు తిప్పితే, అభిమానులు ఆల్రెడీ తిప్పడం మొదలు పెడితే, ఒక అతను ఎవరో కత్తి పట్టుకుని బూతులు తిడతా ఉన్నాడు మిగతా వాళ్ళందరినీ, ఏది వైసీపీని వాళ్ళని. సో ఆ పరిస్థితి మరి వాళ్ళకి ఇట్లాంటి సందేశాలు ఇచ్చినట్లు కదా అనేది నా భయం. ఏంటంటే రేపు అక్కడ సినిమా హాల్ దగ్గర కూడా ఇట్లా కత్తులు పడుకు తిప్పితే ఏంటి పరిస్థితి అని. అదే ఇప్పుడు మన నటుడు చేశాడు కాబట్టి అనుకరించాలి అనేది జనరల్ గా ఈ సినిమాకు సంబంధించినటువంటి అభిమానులు ఎక్కువగా ఉంటుంది. ఆయన అలా చేసి చూపించాడు కాబట్టి ప్రతి థియేటర్లోనూ కొంతమంది ఇలా కత్తులు తిప్పుతా ఉంటే పరిస్థితి ఏ రకంగా తయారైపోతుంది, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది.
పక్కన ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, సినిమా చూడటానికి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ ఎవరైనా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదా అమాయకులు ఎవరికైనా తగిలితే వాళ్ళ పరిస్థితి ఏంటి. కాబట్టి ఇది సమాజానికి ఒక తప్పుడు సంకేతం పంపించే విధంగా, సమాజం కరెక్ట్ గా నడవడానికి ఇలాంటి కార్యక్రమాలు, ఇలా కత్తి తిప్పటాలు అభిమానులకు కానీ లేదా సమాజానికి కానీ సరైనటువంటి దిశ నిర్దేశించడానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు కాదు. ఇంకా భవిష్యత్తులో కూడా అలా చేయకూడదని కూడా మనం చెప్పాలి. ఇలాంటి కత్తులు తిప్పటాలు, ప్రజలకి ఇబ్బంది కలిగించేటటువంటి వాళ్ళు, సినిమా చూడటానికి వచ్చినటువంటి వాళ్ళకి భద్రత లేనటువంటి కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా రానివ్వకూడదు, చేయకూడదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. కార్మిక చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కార్మికులు రోజుకు 8 గంటల బదులు ఇకపై 10 గంటలు పనిచేయాలని, మహిళలు రాత్రి వేళ కూడా పనిచేసేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం కార్మిక హక్కులకు, మహిళల రక్షణకు విఘాతం కల్పించడమేనని వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఈ పరిస్థితి ఏమిటండి ఏపీలో? గోపి గారు చెప్పండి. మహిళలకి చాలా భద్రత ఉంది, అదని ఇదని భద్రత కల్పిస్తామని చెప్తూ వచ్చినా చాలా అఘాయిత్యాలు ఇటువంటి జరుగుతున్న టైంలో రాత్రి వేళ డ్యూటీలు వేయటం మహిళల్ని గౌరవించినట్లేనా? ఎట్లా ఇది ఫ్యాక్టరీలకు సంబంధించి ప్రధానంగా అది మరి కొత్త ట్రెండా లేకపోతే కరెక్టా కాదా? అలాగే పని గంటలు 8 గంటల నుంచి 10 గంటలు పెంచడం మంచిదేనా? సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎట్లాంటి గౌరవం ఉంది, వాళ్ళ పట్ల ఎట్లాంటి శ్రద్ధ ఉంది అనేది మనకి తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. వచ్చి 1.5 ఏడాదిన్నర అవుతోంది అధికారంలోకి వచ్చి. ఈ 1.5 ఏడాదిన్నరలో ఆ 30,000 మంది మహిళలు ఎక్కడున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేశారా? అసలు ఆ ప్రస్తావనే చేశారా? లేదు. దీన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళకి మహిళల పట్ల ఎట్లాంటి గౌరవం ఉందో అని. మహిళలకి రాత్రి నైట్ డ్యూటీ ఏంటండి? ఏదో సిటీలో సాఫ్ట్వేర్ సెక్టర్లో కొంతమంది మహిళలకి ఉండకపోవచ్చు. పైగా అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తారు మహిళలకి డ్యూటీ వేస్తే. ఇప్పుడు ఈ నైట్ డ్యూటీ అనే చట్టం తీసుకొచ్చేసి మహిళలకు నైట్ డ్యూటీ వేస్తే వాళ్ళకి రక్షణ ఏమిటి? వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరు కాపాడుతారు వాళ్ళని? ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు. ఇది పూర్తిగా ప్రైవేట్ సెక్టర్ని నెత్తికెక్కించుకొని ప్రైవేట్ సెక్టర్కి అండదండలుగా నిలవడానికి చేస్తున్న పని. పైగా 8 గంటల పనిని 10 గంటలకు పొడిగించడం అనేది కార్మికుడిపై భారం కదా. ఎన్నో ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న వర్క్ పీరియడ్ అది. 8 గంటలు అనేది కరెక్ట్ గా వర్క్ పీరియడ్. ఆ 8 గంటలు చాలా పోరాటాలు చేశారు తెచ్చుకోవడానికి. మరి అంత పోరాటాలన్నీ కూడా తుంగలో తొక్కేసి ఇప్పుడు దాన్ని నువ్వు తీసుకెళ్లి 10 గంటలకు పనిచేస్తావంటే 10 గంటలు ఎవరు పనిచేస్తారు? ఏ మంత్రులు పనిచేస్తున్నారా? ఎవరు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారా అని చెప్పుకోవచ్చు. కానీ సో ఈ రకమైనటువంటి చర్యలు అయితే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంలో అర్థం ఉంది. వాళ్ళకి ప్రజల పట్ల శ్రద్ధ ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి అది ఏదో ఉన్నట్టుగా కనిపించడం లేదు. కార్మికుల పక్షం కాదు ఈ ప్రభుత్వం, యాజమాన్యాల పక్షాన నిలబడుతుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే చాలా ఇష్టం. కార్పొరేట్ సెక్టర్ని, ఈ పారిశ్రామికవేత్తల్ని వాళ్ళని సంకలో పెట్టుకొని కార్మికుల్ని కాళ్ళ కింద పెట్టుకుంటాడు. అది ఆయన పద్ధతి. రైట్. అయితే ఇది బొత్స సత్యనారాయణ గారు దీని మీద కౌన్సిల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. మరి దీని పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు దయచేసి. సార్, గుడ్ మార్నింగ్ సార్. కేఎస్ఆర్ గారు. సార్, ఈ సమాజంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం సార్, సినిమా ప్రభావం అనేది చాలా ఎక్కువ. అవును. అంటే ఇంతకుముందు గతంలో ఏముందంటే సినిమాలు చూసి కొంత మేరకు ప్రజల మీద కొద్దిగా ప్రభావం ఉండేది. ఇప్పుడు కూడా అదే ప్రభావం ఉందండి. కానీ నిన్న జరిగిన ఈవెంట్ లో కత్తులు కటార్లు తిప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక భారత పౌరుడిగా నేనేం కోరుకుంటున్నానంటే సుమోటోగా కేసు ఎందుకు బుక్ చేయకూడదు వీళ్ళ మీద? వాళ్ళు చేసేదంతా వాళ్ళ ఫీట్లన్నీ కూడా సమాజంలో భయభ్రాంతులకు గురి చేస్తుందండి. అవును. అంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా తిప్పుంటే ఈ పాటికి రఫా అని బోర్డు పెట్టినందుకే పెద్ద గొడవ చేశారు కదా. ఇక్కడ తెలంగాణలో ఉన్నది టీడీపీ బీజేపీకి సంబంధించిన హెల్ప్ ఏమంటాము మిత్రపక్షం కిందే లెక్క కదా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. చంద్రబాబు గారి సన్నిహితుడే కదా ఆయన. రపా అనేది సెంట్రల్ ఏదైతే సెన్సార్ బోర్డు ఉందో అది యాక్సెప్ట్ చేసిన పదం. దాన్ని ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఏం తప్పు కాదు కదా. రప ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కదా. అట్లాగే కత్తు తిప్పమని సమాజంలో రోడ్ల మీద
కత్తులు వీరవేహారం చేయటం, ప్రజలను భయప్రాంతం చేయటం, ఇదంతా వరకు కరెక్ట్. ఆల్రెడీ కోనసీమ జిల్లాలో ఏదో ఊళ్ళో వాళ్ళు కత్తులు తిప్పుతా ఊరేగారట జనసేన నాయకులు. ఏది ఒక వారం 10 రోజుల క్రితం నేను ఆ వీడియో చూశాను. రైట్. పూర్ణ గారు గుంటూరు నుంచి. పూర్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. సినిమా ప్రభావం యువత మీద బాగా ఉంటది అనేది దానికి ఉదాహరణ అండి. ఒకప్పుడు జుల్పాలు పెంచాడు ఒక హీరో, అంత జుల్పాలు పెంచు తిరిగారండి. తర్వాత చెవుకి పెట్టారండి, చెవు కమ్మలతోటి తిరిగారండి కొన్నారు. ఇప్పుడేమో ఇంకొక హీరో ఏదో మొత్తం చుట్టూ జుట్టంతా గొరిగించుకుంటే అట్లా ఉందండి ఇప్పుడు యువత మొత్తం. ఓహో, అట్లా కూడా ఉందా? ఉందండి ఆ సినిమాల ప్రభావం. నాకు బాగా గుర్తు, గతంలో ఎన్టీఆర్ గారు వాళ్ళు బెల్ బాటమ్ ప్యాంట్స్ వేస్తే అది పెద్ద స్టైల్ కింద. ఆ రోజుల్లో బెల్ బాటమ్ ప్యాంట్లు వేస్తే రోడ్డు అంతా ఊడ్చినట్టు ఉండేదని అవునండి చమత్కరించేవాళ్ళు. చాలా ప్రభావం. మరి ఇప్పుడు ఈ కత్తులు తిప్పడం సరైనదేనా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానులు కానీ? అసలు పవన్ కళ్యాణ్ అనేవాడిని వ్యక్తిగతంగా నేను ఒప్పుకోను సార్. వ్యక్తిగతంగా అసలు నేను వ్యక్తిగతంగా ఆయన మంచిగా కాదని ఉంటానండి నేను. కరెక్ట్. ఏనండి సందేశం ఇవాళ రాజకీయాలు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళు ఇష్టం ఏమైనా చేస్తారు. తప్పు కదండి అది. రైట్. తప్పు అంటే మరి అంటే ఆ రోజుల్లో ఏం చేసినా వదిలేసి ఏం పట్టించుకోలేదు అప్పుడు గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఇష్టం వచ్చినట్లుగా ఏ చిన్న జరిగినా అవకాశంగా తీసుకుని కేసులు పెట్టాలి, వేధించాలని చూస్తున్నారు. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు అన్నందుకు ఇప్పుడు గోపి గారు గుర్తు చేసిన అవన్నీ కూడా కేసులు అవుతాయి ఇప్పుడు వీళ్ళనే ప్రామాణికంగా తీసుకుంటే. ఇప్పటిలో కారెక్కి ఆయన తిరిగాడు, అది కూడా కేసు అవుతుంది. మరి అవన్నీ జరగలేదు కదా, అప్పట్లో రాజకీయంగానే చూశారు వాళ్ళు. వీళ్ళేమో కక్షపూరితంగా చూస్తున్నారు. ఆ తేడా అనేది కనపడతానే ఉంది. రైట్. కార్మిక చట్టాల సవరణకు సంబంధించి విష్ణు గారు మీ వ్యాఖ్య చెప్పండి సార్. ఇప్పుడు ఈ లేబర్ చట్టాన్ని, కార్మిక చట్టాన్ని మార్చాలి అని చెప్పాను. ఈ మార్పు ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది? ఈ మార్పు కార్మికులకి ఏమైనా ప్రయోజనకరంగా ఉంటుందా? మహిళలకి ఏమైనా ప్రయోజనకరంగా ఉంటుందా? చట్టసభల్లో ఒక ప్రభుత్వము ఒక బిల్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా, అన్ని కోణాలుగా ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకి తట్టకపోతే ప్రజల పక్షాన ప్రతిపక్షం సూచనలు చేస్తుంది. ఇది సరైనటువంటి చట్టం కాదు, ఇది మహిళలకు అర్ధరాత్రి పూట 10 గంటల పాటు పని చేయించడం అనేది సరైనటువంటి విధానం కాదు. 8 గంటలే పని టైము, దాన్ని 10 గంటలు చేయటము, అర్ధరాత్రి కూడా పని చేయాలని, మహిళలు పని చేయొచ్చని చెప్పని చట్టంలో మార్పులు తీసుకురావటము సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్య ఉంది. అర్ధరాత్రి పురుషులు వెళ్తేనే కరెక్ట్గా తిన్నగా ఇంటికి వస్తున్నారో లేదో లేనటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. కాబట్టి మహిళలు ఎలా రోడ్ల మీద తిరుగుతారు, కార్మికులు ఎలా తిరుగుతారు, మహిళా కార్మికులు ఏ రకంగా రాత్రిపూట పనిచేసి అవకాశం ఉంటుందని చెప్పని గట్టిగా చెప్పినప్పటికీ కూడా 4-5 మంత్రులు దీన్ని వ్యతిరేకించారు. ముందు బిల్లు ఆమోదించండి, తర్వాత మేము మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. దాన్ని అంగీకరించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని చట్ట సవరణ చేయాల్సిందే, దీని మార్పులు చేయాల్సిందే అని చెప్పారు, గట్టిగా చెప్పడం జరిగింది. ఇదేంటంటే యావత్తుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాజమాన్యాల పక్షాన ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా, ప్రభుత్వం వాళ్ళకి ఉన్నటువంటి సమస్యని 10 గంటల పాటు పెంచడానికి దోహదపడినట్టుగా కనపడతా ఉంది. అంటే కార్మికుల పక్షాన లేదు ప్రభుత్వము, యాజమాన్యాల పక్షాన ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సరైనటువంటి బిల్లు కాదు. దీని అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా అది పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి ఫోర్స్ లోకి వస్తుంది అనమాట. ఈ రోజు నుంచి కూడా వాళ్ళకి కావాల్సిన, అంటే ఇప్పుడు 24 అవర్స్ తీసుకోవడానికి బిల్ పాస్ చేసుకున్నారు గతంలో. ఇప్పుడేమో 10 గంటలు టైం పెంచడానికి. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వము తనకున్నటువంటి అధికారాన్ని ప్రజలకి వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుందో మనకి ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా స్పష్టంగా అర్థమైందని చెప్పొచ్చు మనం. రైట్. రమణారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అక్కడ ఉన్న ప్యానల్ అందరికి నమస్తే. నమస్కారం. ఈ కార్మిక సంఘాలని 8 గంటల నుండి 10 గంటలు పని పెంచారు, కానీ వాళ్ళకు రావాల్సిన బకాయిలను మాత్రం ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఎందుకు వాళ్ళని అంత హింస పెడుతుందని మేము క్వశ్చన్ వేస్తున్నాం సార్. ఓకే. బకాయిలు అంటే వాళ్ళకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులను తీసుకుంటే దాదాపు 5 డిఏలు ఇంతవరకు ఒక డిఏ డిక్లేర్ కాలేదు. రిటైర్డ్ అయిన పెన్షనర్లకు ఇంతవరకు వాళ్ళకి రావాల్సిన, అంటే అది గవర్నమెంట్ కు సంబంధించి గవర్నమెంట్ లో మరి పని వేళలు మాత్రం అట్లాగే ఉంచినట్టున్నారు కదా, ఓన్లీ ఫ్యాక్టరీ యాక్ట్ కింద వీళ్ళకి మార్చినట్టున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి 30,000 కోట్ల బకాయి ఉందని నిన్న వెంకటరామరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ లో చెప్పారు కదా. 30,000 కోట్లు మరి ఇవ్వలేదు ఇంతవరకు.
ఒక రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి తన బెనిఫిట్స్ వస్తే తన యొక్క కుటుంబం సంబంధించిన అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితులలో ఈ గవర్నమెంట్ ₹1 ఇవ్వకుండా కనీసం పెన్షన్ కూడా దాదాపు రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి 3-4 నెలల తర్వాత పెన్షన్ వస్తుంటే ఆ 4 నెలలు ఎంప్లాయీ ఎలా బతకాలి సార్? అవును, ఎందుకు ఇలా అన్నిటికీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన సంక్షేమాల్లో వేల కోట్లు ఖర్చు పెడతారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోతే తనకు కావాల్సిన బెనిఫిట్స్ వస్తే ఏదో నా యొక్క అతనికి ఆత్మరక్షణగా ఉంటుందని చెప్పి అనుకున్న ఒక వ్యక్తికి ₹1 లేకుండా ఈ ప్రభుత్వం నడి రోడ్డు మీద వదిలిపెడుతుంటే ఎలా బతకాలి సార్? ఈవెన్ కూడా లేకుండా చేస్తుంది సార్ ఈ గవర్నమెంట్. రైట్. మన రైతులు పండించే ధాన్యం తినడానికి ఎగుమతికి పనికిరాదు, మద్యం తయారీకి తప్ప వరి ఎందుకు ఉపయోగపడదు. అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఇలాంటి ధాన్యాన్ని కొనడం పెద్ద సమస్యగా మారింది. 2 పంటలు వేసి కొనమంటే ఏం చేయాలో తెలియడం లేదు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో వరికి ఉరివేస్తున్న ముఖ్యమంత్రి అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. నేను అసెంబ్లీలో జరిగిన చర్చ నిజంగానే ఒక పక్క తెలంగాణలో మేము ఇంకా బ్రహ్మాండంగా రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేయించామని చెప్తున్నటువంటి తరుణంలో అక్కడ ఏపీలో వరి అనేది అక్కడ కాలువల కింద ఎప్పటి నుంచో శతాబ్దాల తరబడిగా వస్తూ ఉన్నటువంటి వరి పంటని ఈయనే డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారా అనేటువంటి విమర్శలకి ఆస్కారం ఇస్తున్నారా? ముందుగా గోపి గారు చెప్పండి, వరి మీద సంబంధించి ఈయన కొంటే కొనండి లేకపోతే లేదు, కానీ ఈ డ్యామేజ్ చేయడం ప్రమాదం కదా, ఆంధ్రప్రదేశ్కే అది నష్టం కాదా? సార్ ఇప్పుడు మొన్న ఎప్పుడో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరు వరి పండించడం ఆపేయండి అని రైతులకు ఆయన పిలుపు ఇచ్చారు. అంటే ఆయన వరి వద్దు అని స్పష్టంగా అట్లాగే చెప్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ వ్యవసాయం వరి మీద ఆధారపడి ఉంది. కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ ఈ డెల్టాలన్నీ కూడా ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చేపట్టి రైతులకు కాలువలేసి నీళ్లు అందించి వ్యవసాయం వరి సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గోదావరి జిల్లాలో కృష్ణా గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ వరి పంట సాగుతుంది. కొన్ని శతాబ్దాలుగా ఉంది, అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అది. అయితే దాన్ని మాత్రం ఆయన వెనకబెట్టైపోతున్నారు. ఏదో గోధుమలు తినమంటున్నాడు, గోధుమలు తినండి లేకపోతే అమెరికన్స్ లాగా పిజ్జాలు బర్గర్లు తినండి అని చెప్తున్నారు ఆయన. అంటే ఏ వ్యాపారస్తుల్ని ఆ పిజ్జా బర్గర్లు తయారు చేసే కంపెనీలు పిలవడానికి ఆయన ముందుగానే ఈ మాటలు మాట్లాడుతున్నారేమో అర్థం కావడం లేదు. అలాగే యూరియా వేయొద్దు అని కూడా చెప్పాడు. యూరియా వేయొద్దు, ఎక్కువ వాడొద్దు, మీరు యూరియా వాడితే ఆరోగ్యం దెబ్బతింటుంది అనుకుంటూ మాట్లాడారు. యూరియా ఇప్పుడు ఏంటండి, రైతులు ఎప్పటి నుంచో వేస్తున్నారు. కొన్ని వ్యవసాయం మొదలైన తర్వాత నుంచి దాదాపుగా యూరియా ఉంది, యూరియా వేస్తారు. కలుపు తీసిన తర్వాత వెంటనే యూరియా వేసి పొలానికి నీళ్లు పెడితే అప్పుడు దిగుబడి నవంబర్ డిసెంబర్లో దిగుబడి అద్భుతంగా వస్తుంది. ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. దాన్ని ఈరోజు వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ యూరియా సప్లై చేయలేక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే అసెంబ్లీలో మొన్న మాట్లాడారు, యూరియా దొరకట్లేదు మా ఏరియాలో అని. మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ ఏం చెప్తారంటే యూరియా కొరత లేదు, అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చామని చెప్తారు. ఇంకో పక్కేమో యూరియా వాడొద్దు అని చెప్తారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అనేది అయితే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో వ్యవసాయం వెనకబడుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, రైతులు ఇబ్బందులు ఉంటాయి, రైతులకి కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు. వరి పండించొద్దు, యూరియా వేయొద్దు, గోపి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే అవన్నీ ఎప్పుడు చెప్పాలి? ఒకవేళ యూరియా తక్కువ వాడాలంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి? పంటలు వేయడానికి 1-2 నెలల ముందు నుంచే 6 నెలల ముందు నుంచే ప్రచారం చేస్తూ కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మన రైతులు పండించే ధాన్యం తినడానికి ఎగుమతికి పనికిరాదని కొన్ని లక్షల టన్నులు ఎగుమతి అవుతూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా బియ్యం పనికిరావు, మా వరి పనికిరాదని చెప్తే ఆంధ్రప్రదేశ్కి ఇది ఏమి ప్రయోజనం కలుగుతుంది? ఇది ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ చేసినట్లు కాదా? వ్యవసాయానికి వ్యతిరేకండి చంద్రబాబు నాయుడు. వ్యవసాయాన్ని ఆయన ఒప్పుకోడు. కంప్యూటర్లు తీసుకొచ్చి కూర్చోవాలి. రైతులు కూడా పొలంలోకి కంప్యూటర్లు పట్టుకెళ్ళి కూర్చొని కంప్యూటర్లతో సాగు చేయాలనే ఆలోచనలో ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే రైతులు ఏ పంటలు వేయాలి, ఒకవేళ పంట మార్పిడి జరగాలి అంటే క్షేత్రస్థాయిలో
పంటలు వేయడానికి ముందే, సీజన్ బిగినింగ్ కు ముందే ఈ చెప్పాలి. ప్రక్రియ అంతా జరగాలి. అవును. రైతు భరోసా కేంద్రాలు గతంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఉండే స్టాఫ్ ప్రతి రైతుని గ్రామంలో ఆ కేంద్రం పరిధిలో ఉండేటువంటి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఆ రైతుతో మాట్లాడి ఆ రైతుకి ఎంత భూమి ఉంది, ఆ భూమి సారం ఏంటి, ఆ సారం ఉన్నటువంటి భూమిలో ఏ పంట వేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు, అది చేసేవాళ్ళు. అట్లాంటి ప్రక్రియ ఇప్పుడు ఏమీ లేదు. పూర్తిగా రైతు భరోసా కేంద్రాలను మూత పెట్టించేశారు. మూత పెట్టించేసి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పంట కోతకు వచ్చే టైంలో ఈ పంట పనికిరాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్తూ ఉన్నాడు. రేపు వ్యాపారులు ఎక్కడికి వస్తారు, ఎలా వస్తారు, కొంటారా? రేపు జనవరిలో దిగుబడి వచ్చేస్తుంది వరి. వచ్చిన తర్వాత ఎవడని ముఖ్యమంత్రే ఈ పంట పనికిరాదు అన్నాక ఎవడైనా వచ్చి కొంటాడా, కొనుగోలు చేయగలుగుతాడా? అప్పుడు రైతులంతా ఏమైపోవాలి? ఇప్పుడు టమాటా రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతులు రోడ్ల మీద పోసినట్టు రేపు వరి పండించే ధాన్యం రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీద పోసి నిరసన తెలపాలా? అది ఆలోచిస్తున్నారా? అది జరుగుతుంది. రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఉద్యానవన పంటలు అన్నారు. ఉద్యాన పంటలు మామిడి రైతుకి గిట్టుబాటు ధరలు దొరికిందా? మరి బొప్పాయి రైతులకి దొరికిందా? ఏందో ఉద్యానవనాలు ప్రోత్సహించడం తప్పు కాదు కానీ బట్ వరిని ఉద్దేశించి ఈ రకంగా డ్యామేజ్ చేసిన ముఖ్యమంత్రి మరి ఇంకెప్పుడు చూడలేదేమో ఇంతవరకు. ఎప్పుడు మీరు చెప్పండి, రాష్ట్రానికి ఈయన డ్యామేజ్ చేస్తున్నట్లా కాదా? 20,000 ఆల్రెడీ ఇచ్చేస్తున్నామన్న పిక్చర్ ఇచ్చినట్లుగా మాట్లాడతాం. రైతులకి పొలానికి వెళ్ళండి అని మా ఎమ్మెల్యేలకి చెప్పటం, పొలం బాట పట్టాలి నెలకో రోజు అని చెప్పి వెళ్ళి ఏం చెప్తారు? ఏం కదా వరి ఏమాకండి, మీ వరికి ఎవడు కొండ అని చెప్తే నెల్లూరులో 2 సార్లు 2 పంటలు వేస్తున్నారు వేయొద్దని ఇట్లా చెప్తే వరి రైతులకి ఎంత డ్యామేజ్ చేస్తున్నట్లా కాదా విష్ణు గారు? సరే, ఇప్పుడు ఒక వారం రోజుల క్రితము చిత్తూరులో పర్యటిస్తూ వరి వేయొద్దు అని చెప్పారు సార్. అది పెద్ద వాళ్ళ సంబంధించిన మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది. కానీ దాని మీద రైతుల్లో ఆందోళన వచ్చింది, దాంట్లో సోషల్ మీడియాలో వచ్చింది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కానీ నిన్న అసెంబ్లీలో మాట్లాడుతుంటే వరి వేయకండి అనేది చిన్న దాంట్లో కలిపేసేసి ఒకసారి వెళ్ళి నెలకు ఒకసారి ఎమ్మెల్యేలందరూ వెళ్ళి అక్కడ కలవాలని చెప్పనేది అది హైలైట్ చేశారు. అసలు వ్యవసాయం దండగా, రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు వ్యవసాయం దండగా అని అన్నారు. వ్యవసాయం దండగా అన్నారు, లేకపోతే కరెంటు బట్టలు వేసుకోవాలి, ఉచిత విద్యుత్ ఇస్తే అని చెప్పింది సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు గారే. మరి ఈ రోజు నిన్న రైతులందరూ కూడా ఆందోళన చేస్తా ఉంటే, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యూరియా గురించి విపరీతమైనటువంటి ఆందోళన చేస్తా ఉంటే, ఆఖరికి అచ్చెన్నాయుడు కాన్స్టిట్యున్సీలో, అచ్చెన్నాయుడు జిల్లాలోనే, వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తా ఉంటే, నిన్న అసెంబ్లీలో వ్యవసాయ దానికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే దానికన్నా ముందు ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ల సమావేశాల్లో మనం యూరియా ఇవ్వటంలో ఫెయిల్ అయ్యాము, యూరియాకు సంబంధించి అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేశాం, కానీ యూరియా పంపిణీ చేసేటటువంటి దాంట్లో మనం ప్రక్షాళన చేయకపోయాము, ఫెయిల్ అయ్యాము అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది కలెక్టర్ల సమావేశాల్లో. మళ్ళీ తిరిగి అసెంబ్లీలోకి వచ్చేటప్పటికల్లా దాన్ని మార్చేసి ధాన్యం వేయొద్దు, క్యాన్సర్ వస్తుంది అని చెప్పే ఇష్యూని హైలైట్ చేయకుండా రైతుల దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అనే ఇష్యూని హైలైట్ చేశారు. ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవసాయము, ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి మీరు చేసినటువంటి సంవత్సరాల కాలంలో అన్ని కూడా ఆర్బీకేల్ని నిర్వీర్యం చేశారు. గిట్టుబాటు ధర లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. రైతులందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు. మా ధాన్యాన్ని కొనమని గొడవ చేశారు ఖరీఫ్లోను, రబీలోను. ఇప్పుడేమో దీన్ని గేమ్ చేంజర్ అంట, ఉద్యాన పంటలు గేమ్ చేంజర్ అవుతాయంట. ఈ గేమ్ చేంజర్ ఏంటంటే, మీరు రాయలసీమే తీసుకుందాము ఉదాహరణకి, ఈరోజు మామిడి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చీనీ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇంకొక రకమైనటువంటి పంట కానీ, టమాటా కానీ, ఉల్లి కానీ, లేకపోతే పెసలు కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా పెసలు కూడా గిట్టుబాటు ధర లేదు. రైతులందరూ కూడా ఏమని ఆలోచిస్తా ఉన్నారు?
19-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం ఏ రకంగా ఉంది, ఏ రకంగా దాని మీద శ్రద్ధ తీసుకున్నారు, ఏ రకంగా కింది స్థాయి వరకు కూడా పరిపాలన ఫలాలు అందాయని చెప్పనేది ఒక కంపారిటివ్ సిస్టమ్ వచ్చింది. ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజే ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మీరు వరి వేయొద్దని చెప్పని, యూరియానేమో ముందేం చెప్పారు, మొన్నటిదాకానేమో మొన్న ఎక్కడో మాట్లాడుతూ మీ ఇంటికి పంపించేస్తామన్నారు. యూరియా మీ కావాలంటే మీ ఇంటికి పంపిస్తామన్నారు. ఈ రోజు ఏమంటున్నారు, ఇప్పుడేమో మీ పొలం దగ్గర పంపిస్తామన్నారు. అప్పుడే యూరియాని ఇంటికి పంపుతా ఉన్నారు, ఇప్పుడే మీ పొలం దగ్గర పంపిస్తాము యూరియాని అంటున్నారు. తర్వాత 800 ఇస్తా ఉన్నారు. అసలు రైతులకి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇచ్చినటువంటి షాక్ కి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఏ రకంగా కన్విన్స్ చేయాలి, ఏ రకంగా మభ్య పెట్టాలి, ఏ రకంగా మోసం చేయాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా ప్రభుత్వం మధ్య ఉన్నట్టుగా మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అయినటువంటి మాటలు, స్థిరత్వం లేనటువంటి మాటలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు మన రైతులు పండించే ధాన్యం తినడానికి ఎగుమతికి పనికిరాదని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రేపు కొనుగోలుదారులు వెళ్ళి ధర తగ్గించేస్తారు కదా. వీళ్ళు గవర్నమెంట్ కొనుగోలు చేసిన దానికి కూడా ధర పడిపోతుంది కదా, ఒకవేళ కొంటే కొనక తప్పదు కదా. మరి ఈయనే రాష్ట్రాన్ని, రాష్ట్ర రైతుల్ని డ్యామేజ్ చేస్తున్నటువంటి తీరు మీకు అనిపించట్లేదా? సార్ ఇప్పుడు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆంధ్రప్రదేశ్లో నైసర్గిక స్వరూపము. కాటన్ గారు కానీ, కేఎల్ రావు గారు కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ వ్యవసాయాన్ని ఎందుకని తీసుకున్నారు? డెల్టా ప్రాంతంలో వరి పండటం తప్ప ఆ వరి పండట్లో ఈయన సూచించినట్టుగా 2 పంటలు ఏదో సూచించారు. అది ఆ 2 పంటలు సస్య పండవి, ఖచ్చితంగా వరి వేయాలి, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, విదేశాలకు అమ్మాలి, పక్క రాష్ట్రాలకు అమ్మాలి, విదేశాలకు అమ్మాలి. ఆంధ్రప్రదేశ్ అంటే ధాన్యాగారం కింద ఉంది. ఒక ముఖ్యమంత్రి దీన్ని పనికిరాదు, వరి వేయొద్దు అని చెప్పేటటువంటి పరిస్థితి అంటే అది అనాలోచిత నిర్ణయం. ఐటీ పట్ల లేకపోతే క్వాంటం పట్ల ఇంకో దాని పట్ల బాగా అట్రాక్ట్ అయిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ఎందుకంటే ఇప్పటికే రబీలో గానీ ఖరీఫ్ పోయిన ఖరీఫ్ లో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో గానీ ఈ జిల్లాల నుంచి వరి తీసుకుని వెళ్లి తెలంగాణలో అమ్ముకున్నారండి. అదే పరిస్థితి. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వరి గురించి మాట్లాడే పరిస్థితి కాదు. విష్ణు గారు, రేపు తెలంగాణ వాళ్ళు మాత్రం ఎందుకు కొంటారు? మీరే మీ ముఖ్యమంత్రి చెబుతున్నారు మీ వరి పనికిరాదంట, ధాన్యానికి తినడానికి పనికిరాదని మీ ముఖ్యమంత్రి చెప్పాడు కదా అన్న ఇది రాదు న్యాచురల్గా. అంటే ధర కోసేసి అమ్ముతున్నారు. 1800, 2000 రావాల్సినటువంటిది 1000కి, 1100కి, 1200కి క్యాష్ వచ్చేస్తున్న ఉద్దేశంతో ధర తగ్గిపోయి గిట్టుబాటు ధర లేకుండా అమ్మేసుకుంటున్నారు. పండించినటువంటి డబ్బులు అయిపోతాయని చెప్పని అంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఐడియాలజీలో ఉండి, ప్రభుత్వం ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉంటే ఇంకా ప్రభుత్వం దగ్గరికి, అధికారుల దగ్గరికి ఏం వెళ్తారు, ఏం పండిస్తారు? రైతులు వరి రైతుల్ని పంట నడ్డి విరిచేటటువంటి కార్యక్రమమే ఇది. డిస్కరేజ్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఏమో ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఏంటి ద్వంద్వ విధానాలు, ఈ డబుల్ స్టేట్మెంట్లు ఏంటి? ఈ డబుల్ స్టేట్మెంట్లు అంటే మనకు గుర్తుకొచ్చేది ఎన్నికలకు ముందేమో 20,000 ఇస్తానని, ఎన్నికల తర్వాత ఏమో మనకి సంబంధించినటువంటి కేంద్రం రాష్ట్రం కల్పిస్తామని చెప్పని 2 సంవత్సరాలకి 5,000 రూపాయలు వేయటం. ఇది ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం పరిస్థితి. అంబటి రామకృష్ణ యాదవ్ గారు పిసిసి ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతులు పంట పెట్టిన తర్వాత ఇది నాటు జరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, మీరు యూరియా ఎక్కువ వాడద్దు, మన బియ్యం తింటే క్యాన్సర్ వస్తుంది, మన బియ్యం ఎగుమతికి పనికిరాదు, మన బియ్యం తినడానికి పనికిరాదు అని మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రమాదకరం కాదా? అది ఎంత రాష్ట్రానికి అప్రతిష్ట, రైతులకి బాగా డ్యామేజ్ అయిపోవట్ల, మన బియ్యం కొనే పరిస్థితి లేకుండా ఒక సీఎంఏ చేస్తే అట్లా అనేది ప్రశ్న రాదా? 100% ఒక పక్క నుంచి రైతుకి పూర్తిగా దెబ్బ కొట్టే విషయం సార్. ఇంకో పక్క నుంచి ఈయనేమో ఎగుమతికి పనికిరాదంటాడు, ఆయనేమో ఎక్కువ ఎగుమతి జరిగిపోతుంది, దొంగతనం ఎగుమతి జరుగుతుంది, మన బియ్యం విదేశాలు కోరుకుంటున్నాయి, సీజ్ ద షిప్ అని ఆయన బయలుదేరతాడు, ఎవరు ఉప ముఖ్యమంత్రి. సో అంటే ఏది ఎగుమతికి అక్కడికి వెళ్ళిపోయే బియ్యాన్ని ఆపుతున్నారా? లేకపోతే ఇంకొక పక్క నుంచి నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారేమో ప్రతి గింజ మేము కొన్నాం, ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తా ఉంది, పెర్ఫార్మ్ చేస్తా ఉంది, అసలు మన బియ్యమే పనికిరాదని ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రతి గింజ కొన్నామని ఆయన మాట్లాడుతా ఉన్నాయి. సార్ ఇదంతా కూడా కార్యాచరణ లోపం వల్ల జరుగుతా ఉంది తప్ప మీరు ఎనీ అడ్వైస్ గవర్నమెంట్ కనుక రైతులకు కనుక మీరు అడ్వైస్ ఇవ్వదలుచుకుంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి రైతు చైతన్య యాత్రలు కావచ్చు, రైతు సదస్సులు కావచ్చు, ఎక్కడ ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏది ఎంత మోతాదులో వాడాలి, ఏం చేయడం వల్ల రైతుకి ఏ రకంగా లాభం వస్తుంది అనేది
రైతుని కాన్సన్ట్రేటెడ్ గా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు మీకు ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఆర్బీకే కేంద్రాలు ఉన్నప్పుడు రైతుల్ని పిలిపించండి. పిలిపించిన తర్వాత మన ఊర్లో మనం ఏం పంట వేయగలుగుతాం, ఏ పంటని ఏ రకంగా వాడతామని ఆర్బీకే కేంద్రాల దగ్గర రైతులకి గైడెన్స్ ఇవ్వచ్చు కదా. సో రైతుకి ఏ రకమైన గైడెన్స్ ఇవ్వకుండా మీరు చూడండి సార్, ఉద్యానవన పంటలు అనే మాట మాట్లాడుతూనే ఏ ఉద్యాన పంటకి ఇవాళ వీళ్ళు ధర గిట్టుబాటు ధర అందించగలిగారు సార్. మామిడి తీసుకోండి, ఉల్లి తీసుకోండి, టమాటో తీసుకోండి, బంతి తీసుకోండి, శనగలు తీసుకోండి, పొగాకు తీసుకోండి, యూ నేమ్ ఎనీ ప్రోడక్ట్, ఏ ప్రోడక్ట్ అయినా ఏది రైతు ఉత్పత్తి చేసే ఏదైనా సరే గిట్టుబాటు ధర దొరుకుతుందని రైతు మాట్లాడుతా ఉన్నాడా? రైతుని గాలికి వదిలేసి పైగా పండించే పంటకు కూడా వాళ్ళు ఈ రకమైన అపప్రతిష్ట తీసుకొస్తే అది రాష్ట్ర రైతుని ఏ రకంగా చూస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది కూడా ఇవాళ రైతులు చాలా తీవ్రమైన ఆందోళన ఆవేదనలో ఉన్నారు. కొమ్మినేని గారు, నిజంగానే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా బియ్యం పనికిరావు, మా ఈ ఎగుమతికి అసలు పనికిరావు, తినడానికి పనికిరావు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెబితే మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఇక్కడి నుంచి ఎందుకు కొంటారు, ఎట్లా కొంటారు, ఎగుమతి చేస్తే ఇతర దేశాలకి ఎట్లా అంటే అట్లా అని చెప్పి దాన్ని సంస్కరణలు తీసుకురావద్దని ఎవరైనా చెప్పం. తీసుకురావాల్సింది కామ్గా తీసుకురావాలి, కానీ నిజంగానే అసలు పనికి రాకపోతే ఇన్నేళ్ళుగా 2 లక్షల టన్నులు ఎట్లా అమ్ముడుపోతున్నాయి, ఎట్లా తింటున్నారు. చాలా అన్యాయంగా ఉంది. రైతుల పట్ల నిజంగానే చంద్రబాబు గారికి సరైన అవగాహన లేదా, లేకపోతే ఆయన అన్నట్లుగా ఆయన వ్యవసాయం పనికిరాదనే ఫీలింగ్లో ఉన్నారో తెలియదు. కానీ రైట్, ఏదేమైనా ఆయన వైఖరిలో మార్పు రావాలని కోరుకోవడం తప్ప మనం ఇంకా మాట్లాడేది ఏముంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులు 3,60,897 కోట్లని అసెంబ్లీలో చాలా స్పష్టంగా టీడీపీ సర్కార్ ఒప్పుకుంది. మరి 10 లక్షలు 14 లక్షలు అంటే అఫ్కోర్స్ అంత ముందు కూడా అసెంబ్లీలో బడ్జెట్ అప్పుడు కూడా చెప్పారు. అయినా కూడా చంద్రబాబు గారు 10 లక్షలను 12 లక్షలను ఒకసారి ఇటు ప్రచారం చేస్తుంటారు. మళ్ళీ 3,70,000 కోట్లని. ఇంకోవైపు ఏమో ఈ ప్రైవేటైజేషన్ మీద, మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద శాసనమండలిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనంలో కూడా విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అయితే పీపీపీ అంటే ప్రైవేట్ కాదని లోకేష్ గారు వీళ్ళు చెప్తా ఉన్నారు, చంద్రబాబు గారు కానీ. సో గోపి గారు చెప్పండి, ఈ 2 ఇష్యూస్ మీద, అప్పుల మీద ఇప్పటికైనా క్లారిటీగా ఇకనైనా అబద్ధాలు మాంతారా? 2 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మీద ఇంత నిరసన వస్తున్నా వాళ్ళు అందుకే ముందుకెళ్తున్నట్టున్నారు. అసెంబ్లీలో కౌన్సిల్లో నిన్న బొత్స గారు వీళ్ళందరూ గట్టిగా పోరాడినట్టున్నారు. సార్, అబద్ధాలు చెప్పడం ఆపరండి, అబద్ధాలు పెరుగుతాయి. నిజంగా రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, కేవలం భూములు ఇచ్చేసి కూర్చున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో వ్యాఖ్యానం చేశారు. దాన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది. ఆయన మంత్రే పార్థసారథి గారు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో 10 వివిధ స్థాయిల్లో ఉన్నాయని చెప్పారు. అయినా కానీ చంద్రబాబు నాయుడు అలాగే చెప్తూ ఉంటారు. అది ప్రజలు నమ్మాలని కూడా ఆయన విశ్వసిస్తారు. అదే పద్ధతిలోనే 14 లక్షల కోట్లు అని అప్పు అని ఎన్నికల టైంలో ప్రచారం చేశారు. తర్వాత 12 లక్షలు అన్నారు. తర్వాత బడ్జెట్ టయానికి 6 లక్షలు అని చెప్పారు. ఇప్పుడు 3 లక్షలు అని చెప్తున్నారు, 3 లక్షల కోట్లు అని. సో దీన్ని బట్టే తెలుస్తుంది నిజం నిదానంగా బయటపడుతుంది. అయితే ఆవేశంగా అప్పటికప్పుడు అబద్ధాలు అలవోకగా చెప్పేస్తూ ఉంటారు, అదే జరుగుతుంది. ఇక రెండోది మెడికల్ కాలేజీలు. అంటే మెడికల్ కాలేజీల విషయంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా ఇంకో ఎంత అండి, ఒక 1000 కోట్లో 2,000 కోట్లో ఖర్చు పెడితే, అంటే 10 మెడికల్ కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి, 2 అడ్మిషన్లకు సిద్ధంగా ఉన్నాయి, మొత్తం 7 అయిపోతే మిగిలిన 10లో చాలా వరకు కొన్నింటిలో ఆసుపత్రులు నిర్మాణం పూర్తయింది, కొన్నిట్లో కాలేజీ భవనాల నిర్మాణం పూర్తయింది, కొన్నిట్లో విద్యార్థుల కోసం నిర్మించే హాస్టల్స్ నిర్మాణం పూర్తయింది, కొన్నిట్లో నర్సింగ్ కాలేజీలు పూర్తయింది. అలా అన్ని దాదాపుగా 10లోనూ కూడా అన్ని అలాగే ఉన్నాయి. దాదాపు 75-80% పూర్తయి ఉన్నాయి. కొంచెం కొద్దిగా 10% పూర్తి చేసేసి ఎక్విప్మెంట్ తెచ్చేస్తే సరిపోతుంది. కానీ విచిత్రంగా ఆ 10% పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు, మొత్తం ప్రైవేట్కి ఇచ్చేయాలని చూస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 50 సీట్లు డొనేషన్ పేరు మీద ఇచ్చేస్తే నానా యాగి చేసి అమ్ముకుంటున్నాడు వైద్య కళాశాల సీట్లను అని చెప్పిన పార్టీ ఆ నాయకులు ఇప్పుడు మొత్తం ఇంకా ఏకంగా కళాశాలనే అమ్మేస్తానికి సిద్ధమైపోయారు, అమ్మేస్తున్నారు. వాళ్ళు ఇందాకెవరో కాలర్ చెప్పినట్టుగానే
అది చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ బెనామీలు ఎవరైనా వస్తారేమో కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన హెచ్చరికతోటి భవిష్యత్ కాంట్రాక్టర్లు అయితే ముందుకు వచ్చే అవకాశం నాకు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు, మేము రాగానే తీసేసుకుంటామని. తీసేసుకునే దానికోసం వీళ్ళెవరు పోటీ పడతారని నేను అనుకోను. వస్తే కూడా చంద్రబాబు, లోకేష్ బెనామీలు వస్తారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు కట్టబెట్టుకుంటారు. హెరిటేజ్ తో పాటు ఈ మెడికల్ కాలేజీలు కూడా ఆయనే చేస్తారు. చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చాడా? ఇది 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారు. అది ఆయన చరిత్ర, ఆయనకున్నది. ఆయనకి ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాలి, సర్వీసులు చేయాలి అనే ఆలోచన ఉండదండి. ప్రజలు పన్నులు కట్టాలి, ప్రజలు వివిధ రూపాల్లో ఫీజుల రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించాలి, లేకపోతే ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలి అనే పద్ధతిలో ఉంటారు తప్ప నారాయణ, చైతన్య విద్యా సంస్థల పట్ల ఉన్నటువంటి మక్కువ చంద్రబాబు నాయుడికి గవర్నమెంట్ స్కూల్స్ మీద, గవర్నమెంట్ కాలేజీల మీద, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల మీద ఉండదు. అందుకే వాళ్ళు రాగానే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసారు. ఎంత దారుణం ఉంది, చాలా దారుణమైన పని. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లలందరూ ఏమైపోవాలి? అది అట్లా ఉంటుంది ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే. రైట్. విష్ణు గారు మీరేమంటారు? అప్పులు, మెడికల్ కాలేజ్ ఇష్యూ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇష్యూ. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలు వల్లివేయటం అని అంటే ఒక 4-5 ఇష్యూస్ మనం చెప్పుకోవచ్చు సార్. ఫస్ట్ ప్రధానంగా అప్పులు, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత వాలంటీర్లు, తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, తర్వాత అన్నదాత సుఖీభావ, ఇట్లాగా అన్ని అబద్దాలు ప్రచారం చేశారు. అప్పుల సంగతి మనం క్లియర్ గా చెప్పాం. మనం డీబీటీ ద్వారా ఎంత వెళ్ళింది, నాన్ డీబీటీ ద్వారా ఎంత వెళ్ళింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటని చెప్పి అనేక సందర్భాల్లో డబుల్ స్టేట్మెంట్ వస్తుంది తెలుగుదేశం నుంచి. ఫైనాన్స్ మినిస్టర్ ఏమో శాసనసభ వేదికగా మనం ఎమ్మెల్యేలు అడిగినప్పుడు, ఎమ్మెల్సీలు అడిగినప్పుడు శాసనసభ వేదికగా ఒకటి చెప్తున్నారు, బయటేమో చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక ఈ సందర్భానుసారం నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా అప్పులు చేసేశారు, రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్తున్నారు. అంటే ప్రజలు విజ్ఞత లేదా? ప్రజలు తెలుసుకోలేరా? మీరు మాట్లాడుతున్నటువంటి 2 నాలుకల ధోరణితో మీరు మాట్లాడుతున్నటువంటి అబద్దాలని ప్రజలు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు కదా. మీరు వచ్చిన తర్వాత ఒక నిమిషానికి ఎంత అయింది, ఒక రోజుకి 24 గంటలకు ఎంత అయింది, వారానికి ఎంత అయింది, నెలకు ఎంత అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అప్పుల యొక్క చట్టాన్ని పెట్టింది. మీరు బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు. 1,05,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో బడ్జెట్ చేయబోతున్నాము. ఆగస్టు మాసంలోనే ఒక 40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంత ఇదిగా అప్పుల మీద మీరు దృష్టి పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసేసి మీరేమో గత ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అదైపోతుందని చెప్పి మాట్లాడి ప్రజల్ని తప్పుదావ పట్టించి అధికారంలోకి వచ్చారు. మీరు మీ సామర్థ్యం మూలంగానో మీరు కావాల్సిన మీకు ప్రజలు మిమ్మల్ని ఆశించే ఓటే లేదు. మీరంతా కూడా దుష్ప్రచారం మీద వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుల విషయంలో క్లియర్ గా ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఫైనాన్స్ మినిస్టర్ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని అందరూ చెప్తానే ఉన్నారు. ఇక మెడికల్ కాలేజీల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో తల్లిదండ్రులు గాని, విద్యార్థులు గాని, రాజకీయ పార్టీలు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, శాసన మండలిలో మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు గాని అందరూ కూడా ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలు చెయ్యొద్దు, మాతో అనేక విషయాల్లో విభేదించినటువంటి సంఘాలు గాని అందరూ కూడా వచ్చి మెడికల్ కాలేజీలో ఒక మంచి నిర్ణయము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు, దళితులు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు టాలెంటెడ్ గా వచ్చేటటువంటి ఈ సీట్లని మీరు మీ యొక్క అనాలోచితమైనటువంటి చర్యల మూలంగా ఆంధ్రప్రదేశ్ కి సీట్లు వద్దని ఉత్తరం రాశారు, దీన్ని విరమించుకోవాలని చెప్పి ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొత్త వాదం తీసుకొచ్చింది. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కి 8,000 కోట్లు ఇవ్వలేదా, ప్రైవేటైజేషన్ అంటే అది కాదా ఇది కాదా అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మైండ్ లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గారు గాని చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి అని చెప్పనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇది వాళ్లే అబాస్పాలు అయిపోతున్నారు. ప్రభుత్వమే ఒక విధానం లేదు, ప్రభుత్వమే ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవటము, మెడికల్ కాలేజీల విషయంలో ఒక తప్పటడుగు వేస్తుందని చెప్పి ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకి ఒక అభిప్రాయం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో వెనక్కి తీసుకోవాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తా ఉన్నాం.
ఈ రోజు మేమందరం కూడా మెడికల్ కాలేజీల గురించి కలెక్టరేట్లు పోతే కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీసులను పెట్టి ఆపాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తుంది. మళ్ళీ ఏమంటాడు, సంజీవిని అంట, ఇంటికి సంజీవిని పంపిస్తారంట. అంటే మెడికల్ కాలేజీలు ఎత్తేసి 127 ఇంటికి సంజీవిని పంపిస్తాము. 127 బతకొచ్చు అని చెప్పారు కదా, ఇప్పుడు సంజీవని ద్వారా బతికిస్తారేమో, సంతోషమే. అదే సార్, ఇప్పుడు ఎలా తయారైందంటే అబద్ధాలు వల్లి వేస్తే, అసత్యాలు వల్లి వేస్తే ప్రజలు నమ్మేస్తారు. మెడికల్ కాలేజీలను ఎత్తేస్తారు, చౌకగా చదువుకోవడానికి విద్యార్థులకు అవకాశాన్ని కోల్పోయే విధంగా చేస్తారు, చౌకగా వైద్యం లభించేదాన్ని క్లోజ్ చేస్తారు. కానీ ఇంటింటికి వైద్యం పంపిస్తారంట. ఏ రకంగా పంపిస్తారు? 2.5 లక్షల రూపాయలకే పరిమితం చేసి, కటాఫ్ చేసి, మీరు 25 లక్షలు పెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎత్తేసి మీరు ఇంటింటికి వైద్యము సంజీవిని అంటే ఏం మాట్లాడుతున్నారు? అసలు ప్రజలు అర్థం చేసుకోలేరా? విష్ణు గారు, పరకామణి చోరీపై సిట్టు దర్యాప్తు అంట. ఆయన సిబిఐ కావాలని గురుమూర్తి గారు రాస్తే మళ్ళీ మద్యం కేసులో మాదిరిగా సిట్టు పేరు మీద ఇంకో కొత్త డ్రామాకి తెరదీసినట్లేనా సార్? ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సార్ వీళ్ళు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న సినిమాలు అనమాట. ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారి మీద ఆ క్రిస్టియన్ అని చెప్పిన ఒక ముద్ర వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తప్పుల్ని కప్పు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పరకామణిలో క్లియర్ గా గత ప్రభుత్వమే యాక్షన్ తీసుకుంది. దాన్ని ఈ రోజు మళ్ళీ తెర మీద తీసుకొచ్చి సిట్టేస్తామనంటే ఏమనండి? సిట్టేస్తామంటే ప్రజలకు అబద్దాలు చెప్పేస్తే సరిపోద్దా? సిబిఐ అడిగారు, దానికన్నా అత్యుత్తమైనటువంటి విచారణ సంస్థను వేయమని చెప్పని అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా అడుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో కూడా తప్పు చేయలేదు. ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాము. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు నడిచినాయి. మీ సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఒక కల్తీ లడ్డు దగ్గర నుంచి, చనిపోవడం దగ్గర నుంచి, లేకపోతే అక్కడ చెప్పులు వేసుకుని వెళ్ళడం దగ్గర నుంచి, టూరిజం వాళ్ళకి అప్పచెప్పడం దగ్గర నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించినటువంటి తెలుగుదేశం విధానాలే అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పచ్చి అబద్దం చెప్పారు లడ్డూలో కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు కోర్టులో వేయటం ఏం చేయలేకపోయారు కదా, చేయలేదు, వదిలేశారు కదా అట్లా. రైట్. ఫైనల్గా వైకాపా ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి సంతకం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అన్నారట. విచిత్రం ఏంటంటే వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు 2 ఏళ్ల పాటు ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి రాలేదు. రానప్పుడు ఆయన ఎక్కడ సంతకాలు చేశారో ఏం కదో ఒకసారి తెలుసుకుంటే పోతే, అట్లాగే ఆయన తండ్రి గారు కూడా ఆయన సంతకాలు చేయలేదేమో కానీ తండ్రి గారు ఆయన కూడా 2 ఏళ్ళు ఎగ్గొట్టారు. మరి లోకేష్ గారు ఎందుకు తెలియజెప్తున్నారో కొన్ని విషయాల్లో అనవసరంగా ఆయన ఈ పరకామణి ఇష్యూలో కానీ వీటిలో కానీ కొన్ని అనవసరమైన వ్యాఖ్యలు చేసి నష్టపోతున్నారేమో ఆయన ఆలోచించుకోవాలి.